హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈరోజు మా ప్రిపరేషన్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక మొత్తం ఇది సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే, ఇక మొత్తానికి నిన్న దాసు ఎంట్రీ, ఈ రోజు మరో నిజం బయటికి రావడం, ఇదంతా కూడా కార్తిక్ వల్లే. జలకుల మీద జలకులిస్తూ జ్యోత్స్న పారిజాతంకి ఇద్దరికి కూడా బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు కార్తిక్. దాంతో దెబ్బకి షాకుల మీద తింటూ ఉంటారు జ్యోత్స్న అలానే పారిజాతం. ఈ క్రమంలోనే పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా శివనారాయణ కు అడ్డంగా దొరికిపోతారు. ఇక సీరియల్ కనుక చూసుకుంటే, కాంచన ఆవేదంగా అసలు గౌతమ్ మంచివాడు కాదు, ఎలాంటి వాడో అది మనకు తెలుసు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ పెళ్లి కనుక జరిగితే నా పుట్టింటి వాళ్ళు ఎవరూ సంతోషంగా ఉండరు, అందుకే నమ్మినా నమ్మకపోయినా సరే నిజం నేను చెబుతాను అంటుంది. అలానే కార్తిక్ దీప అనసూయల ముందు చాలా ఏడుస్తూ కాంచన. ఇక దాంతో కార్తిక్, అమ్మ నిజం చెప్పడం వల్ల మేము చేసే ప్రయత్నం మొత్తం కూడా ఫలించదు. నిజంగా గౌతమ్ గాడు చెడ్డవాడని ఒప్పుకోడు, అలాగని దీపని ఇరికించాలని చూస్తున్న జ్యోత్స్న కూడా నిజం ఒప్పుకోదు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? జ్యోత్స్నతో నిజం బయట పెట్టించాలి. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను, ఖచ్చితంగా పెట్టిస్తాను. అందుకే ఈ ప్రయత్నాలన్నీ, మమ్మల్ని నమ్ము. ఆ ఇంటికి నష్టం జరిగితే మనకే కదా నష్టం జరిగేది, అది నాకు తెలుసు కదమ్మా అని చెప్పేసి అంటాడు. నన్ను నమ్ము అని అంటూ మొత్తానికి కార్తీక్ అయితే కాంచనకి సర్ది చెప్పేస్తాడు. ఇక దాంతో కాంచన అయితే శాంతిస్తుంది. సర్లే నీ ఇష్టమురా, ఏది చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే అనసూయ కాంచనతో ఎలా అంటుంది, చూడు చెల్లమ్మ, కార్తీక్ ని నువ్వు నమ్మాలి. ఎందుకంటే గతంలో మీ నాన్న మీద ఛాలెంజ్ చేసి హోటల్ విషయంలో గెలిచాడు కదా, ఈసారి కూడా అలానే గెలుస్తాడు. బంగారు దేనికంటూ ధైర్యం చెప్తుంది. ఇక దాంతో కాంచన కూల్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే, అల్లుడు మీ నాన్న వచ్చాడంట తెలుసా అని చాలా సంబరంగా ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్ మామ. తెలుసు మామయ్య, నాన్న ఫోన్ చేశాడు, అందుకే ఇంటికి వెళ్తున్నాం, లగేజ్ కూడా సర్దుకున్నాం అంటాడు కాశీ. అమ్మయ్య, వెళ్ళండి వెళ్ళండి, మీరు వచ్చినప్పటి నుంచి నాకు సుఖం లేకుండా పోయింది అని చెప్పేసి అంటాడు శ్రీధర్. అసలు నాన్నమేనా అంటుంది స్వప్న చాలా కోపంగా. ఇక శ్రీధర్ చాలా కూల్ గా, మీరు వచ్చినప్పటి నుంచి నా పిల్లంతో లాంగ్ డ్రైవ్లు లేవు, కనీసం హోటల్లో భోజనాలు కూడా లేవు, అంతా కూడా మీ వల్లే, మీరు వెళ్తే నేను ప్రశాంతంగా ఉంటాను అని బిల్డప్ కొడుతూ ఉంటాడు శ్రీధర్. అయితే అవునల్లుడు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడంటావు అని చెప్పేసాడు కాశీతో అంటాడు శ్రీధర్. కాశీ వెళ్ళాడట మావయ్య అని చెప్పేసి అంటాడు కాశీ. హో అని శ్రీధర్ అంటుంటే కావేరి నవ్వుతూ ఉంటుంది. అల్లుడు గారి పేరు కూడా కాశీ కదా, అందుకే వెళ్ళి వచ్చుంటారు అని చెప్పేసి అంటుంది. ఇంకా నయం, కొడుకు పేరు కైలాసం అని పెట్టుకోలేదు, వెళ్తే కనుక తిరిగి వచ్చేవాడు కాదు అని చెప్పేసి అంటాడు శ్రీధర్. నువ్వు మారవా అని చెప్పేసాడు. స్వప్న చాలా సీరియస్ అవుతుంది. ఇక మాటలకి ఇంతలో కాశీకి కాల్ అయితే వస్తుంది. మీ నాన్నేమో చూడు అని చెప్పేసి అంటాడు. శ్రీధర్ అలా కాశీతో అనడంతో ఇక వెంటనే కాల్ చూస్తాడు. ఈ లోపల కార్తిక్ కాల్ చేస్తుంటాడు. బావ అని చెప్పేసాడు. బయటికి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే కాశీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అని చెప్పేసి అంటాడు. ఇక కాశీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అని చెప్పేసి అంటాడు. మీ నాన్న వచ్చాడు తెలుసా అంటాడు కార్తిక్ కార్లో కూర్చొని చాలా కూల్ గా. తెలుసు బావా, అందుకే స్వప్న నేను ఇద్దరం కూడా బయలుదేరుతున్నాను అని చెప్పేసి అంటాడు కాశీ. గుడ్, ముందు నువ్వు డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళు, మీ నాన్న దగ్గర స్వప్న నుంచు, మీ జ్యోత్స్న అక్క విషయంలో ఏం చేయాలో నేను నీకు పూర్తిగా క్లారిటీగా అంతా చెప్పాను కదా, పట్టుకుని మీ జ్యోత్స్న అక్క ఇంటికి వచ్చేసేయి, సూపర్ చాలకిద్దాం, ఇద్దరం కూడా కలిసి, ముందు నువ్వు త్వరగా రా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. అయితే ఇక కాశీ కార్తీక్ చెప్పినట్లే చేస్తాడు. ఇక కాశీ వస్తాడు, కార్తీక్ నైతే కలుస్తాడు. ఈ జ్యోత్స్నకు ఒక కాల్ చేయి కాశీ అని చెప్పేసాడు. స్పీకర్ లో పెట్టిస్తాడు. మొత్తానికి కార్తీక్, అక్క నువ్వు చెప్పినట్లే డిజైన్స్ అన్ని తీసుకుని వచ్చాను అని చెప్పేసాడు. జ్యోత్స్నకు ఫోన్ లో చెప్తాడు కాశీ. ఇక జ్యోత్స్న అయితే చాలా సంతోషిస్తుంది. ఓకే, నేను గ్రానైన్ పంపిస్తున్నాను, తనకి ఇచ్చేసాయి అని చెప్పేసాడు. జ్యోత్స్న అనడంతో నువ్వు కూడా రా అని చెప్పేసాడు. జ్యోత్స్న చాలా సీరియస్ అవుతుంది. చూడరా, నేను గ్రానైన్ పంపిస్తున్నాను కదా, డీటెయిల్స్ అన్ని కూడా ఆవిడకి ఇచ్చి పంపించాయి, ఎవరికి కూడా తెలియకూడదు, చాలా సీక్రెట్ గా ఉండాలని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. ఇక పక్కన ఉన్న పారిజాతాన్ని పిలిచి కాశీగాడు డీటెయిల్స్ తెచ్చాడట, వెళ్ళి తీసుకుని అని పంపిస్తుంది. వెంటనే కార్తీక్, కాశీ నువ్వు డైరెక్ట్ గా హాల్లోకి వెళ్ళిపో అంటూ పంపించేస్తాడు. ఇక పారిజాత మెట్లు దిగేలోపు కాశీ హాల్లోకి వెళ్ళిపోతాడు. నువ్వెందుకు వచ్చావురా, నేను వస్తున్నాను కదా అని తిడుతూ కాశీ చేతిలో కవర్ అందుకుంటుంది చాలా కంగారుగా. ఇంతలో శివనారాయణ కార్తీక్ ఇద్దరు కూడా హాల్లోకి వచ్చేస్తారు. రాణి ఏదైనా పెంట చేస్తుందేమో, ఒక కంట కనిపెట్టాలి అని చూసిన పైనుంచి మెట్ల దాకా వచ్చేసరికి హాల్లో అంతా కూడా గుమ్మికూడి ఉంటారు. కాశీగాడు నీకు ఇచ్చింది ఏంటి చూపించు ఒకసారి అని చెప్పేసి అంటూ మొత్తానికి శివనారాయణ పారిజాతాన్ని డైరెక్ట్ గా నిలదీసేస్తాడు. ఇక దాంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మెట్ల మీద చూసిన చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగో ఈ కాశీగాడు తెచ్చింది గౌతమ్ గాడి గురించే కదా, ఇప్పుడు నిజం బయట పెడితే నిశ్చితార్థం ఆగిపోతుంది, ఇది మన మంచిగా కదా జరిగేది, అందరికీ తెలిస్తేనే మంచిది. నిశ్చితార్థం పనులన్నీ ఆపేస్తారు. ఎప్పటికైనా నేను ఈ నిజాలన్నీ కూడా నేను తాతయ్య ముందు బయట పెట్టాలని కదా అనుకుంది అని చెప్పేసాడు. తన మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. చూడు గ్రాని, ఆ కవర్ లో ఏముందో చూపించు తాతకి అన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న.
వెంటనే అది గమనించిన పారిజాతం ఓహో మొత్తానికి ఇదే నువ్వు వేసిన ప్లాన్ అని చెప్పేసాడు తన మనసులో అనుకొని కాశీగాడు ఇచ్చిన కవర్ ని తీసుకొని మొత్తం కూడా చెక్ చేసి చూపిస్తూ ఉంటుంది. తీరా కవర్ తీసుకొని ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ కింద పడేలా అన్నట్లుగా కిందకు ఉంచి మరి తెగ వెతుకుతూ ఉంటుంది. ఇక దానిలో చెక్ ఉండటంతో అది బయటకైతే రాదు. ఇందులో ఏమీ లేదు అని పారిజాతం అంటుంది. ఇటువ్వు నేను చూస్తాను అంటూ శివనారాయణ మొత్తానికి దాన్ని తీసుకుంటాడు. ఇక ఆ కవర్ లో నుంచి చెక్ నైతే బయటకి తీస్తాడు. ఇక తీసుకొని దాంట్లో నుంచి చెక్ పేపర్ అయితే బయటకి తీస్తాడు. దాని మీద 10 లక్షల చెక్ అనేసి ఉంటుంది. అది చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కాశీ నువ్వు మా జ్యోత్స్నకి ఎందుకు 10 లక్షలు ఇస్తున్నావు అని చెప్పేసి అంటూ శివనారాయణ కాశీని అడిగేసరికి జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా బిత్తరపోతారు. అలానే చూస్తూ ఉంటారు. ఇక వెంటనే కాశీ అయితే శివనారాయణతో ఇలా చెప్తాడు. గౌతమ్ కోసం 10 లక్షలు నాకు అప్పుగా ఇచ్చింది జ్యోత్స్నక్క అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. మొత్తానికి పక్కనే ఉన్న కార్తీక్ అయితే వీళ్ళు చిక్కినప్పుడల్లా జ్యోత్స్నని ఇరికిస్తూ శివనారాయణకి పాయింట్స్ అందిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే కాశీ మాటను కవర్ చేస్తూ జ్యోత్స్న అయితే తాత ఈ కాశీ కాడికి నేను 10 లక్షలు అప్పుగా ఇచ్చాను. ఎందుకంటే గౌతమ్ ఇంటి దగ్గరలో ఏదో ఫ్లాట్ ఉందంట, డౌన్ పేమెంట్ కావాలంటే ఇచ్చాను, నీకు మాట చెప్పాల్సింది కానీ మర్చిపోయాను అంటూ కథ అల్లేస్తుంది. తప్పక తప్పు మీద వేసుకోవాల్సి వస్తుందంటూ కార్తీక్ అయితే అలానే చూస్తూ ఉంటాడు. బహుశా ఈ పారిజాతం మనవడే కదా, నా బాధను చూడలేకే జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంటుంది అని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శివనారాయణకి. తెలిసి పారిజాతం గారే డబ్బులు ఇవ్వమని ఫోర్స్ చేస్తుంటారు పెద్ద మేడంని. లేకపోతే పెద్ద మేడం ఎలా ఇస్తారని చెప్పేసి అంటే మొత్తానికి కార్తీక్ అయితే శివనారాయణ ముందు పారిజాతం నిరికించేస్తాడు. ఇక శివనారాయణ వెళ్ళగానే థ్యాంక్స్ అక్క అని చెప్పేసి అంటే కాశీ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక దశరథ సుమిత్రలు ఇద్దరు కూడా పారిజాతాన్ని తప్పు అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోతారు. ఇక వెంటనే జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే పారిజాతం కూడా కార్తీక్ ని చాలా సీరియస్ గా అరుస్తుంది. నువ్వే కదరా అసలు ఆయన్ని ఇంట్లోకి తీసుకుని వచ్చింది, లేకపోతే అసలు ఆయనకి ఈ విషయం తెలిసి ఉండేది కాదు, ఎవరికి కనిపించకూడదు అనుకున్నాను, కానీ నువ్వు ఆయన్ని ఎలా తీసుకుని వచ్చావురా, ఇదంతా నీ ప్లానే కదా అని చెప్పేసి అంటూ మొత్తానికి పారిజాతం కూడా కార్తీక్ మీద చాలా సీరియస్ అవుతుంది. ఎందుకు పిలుస్తాను, ఆయనే హాల్లోకి వచ్చారు, నాకేమంత అవసరం అని చెప్పేసి అంటూ కార్తీక్ వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఇంతకీ అసలు వాడు మీరు కలిసి ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తుంది, నాకేదో తెలియని రహస్యం మీ మధ్య ఉందని తెలుస్తుంది అని చెప్పేసి అంటూ కార్తీక్ అనడంతో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అసలు కాశీగాడు చెక్ ఇవ్వడానికి వచ్చినట్లు నాకు అనిపించడం లేదు, మీరు ఏదైనా దాస్తున్నారా కావాలని అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే వెంటనే పారిజాతం అయితే చాలా కోపంగా చెక్ ఇవ్వడానికి వచ్చాడు. ఒకవేళ చెక్ ఇవ్వడానికే అయ్యుంటే గనక సరే, లేకపోతే మీరు అనుకున్నది జరగాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగదు అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. వెంటనే అక్కడే ఉన్న పారిజాతాన్ని జ్యోత్స్న అయితే తిట్టేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కేవలం నీ వల్లే జరిగింది,